వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆకాశ దీపం ఎక్కువగా విష్ణాలయంలో కూడా వెలిగించడం మేము చూస్తూ ఉంటాం. దీని దర్శనం వల్ల వచ్చే ఫలితం ఒకటి, ఎందుకు అది వెలిగిస్తారు? చలికాలం ఎలా వెలిగించాలి ఆకాశ దీపాలు? మనం ఇళ్లలో వెలిగించే ఇప్పుడు ఇళ్లలో కూడా కొంతమంది మొదలు పెట్టారు. అంటే కాదు, ఇళ్లలోనే శ్రేష్టం కాదండి, దేవాలయమే శ్రేష్టం. దేవాలయానికి దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి పెద్ద ఎత్తైన గోపురము, బ్రహ్మాండంగా ఎత్తైన ధ్వజస్తంభము ఉంటుంది కదా. ఆ ధ్వజస్తంభం దగ్గర చేస్తే ఏమవుతుంది, దేవతలకి దారి చూపించినట్టు, దూరంగా వచ్చే యాత్రికులకి దారి చూపించినట్టు ఇవన్నీ జరుగుతాయి. పైగా ఆ ఎనర్జీ, మనం ఇప్పుడు దేవాలయం అంటే మనం పవర్ స్టేషన్ కదా, అందులో నుంచి దీపకాంతి బయటికి వస్తే ఏమవుతుంది, దేవాలయంలోకి రాలేని వాడికి కూడా ఆ అవకాశాన్ని ఇవ్వడం. ఆ అవకాశం అక్కడి నుంచి దండం పెట్టుకుంటాడు ధ్వజస్తంభానికి, వెలుగు కనపడితే చాలు. అరుణాచలంలో చేస్తారు కదా, అరుణాచలంలో చేసేటువంటి దీపం కూడా ఎంత ఆకాశ దీపం ఎంత విశేషమైంది కదా, అది చూడ్డానికి వెళ్తారు. మనం ఏం చేయొచ్చు, ఆకాశ దీపం వెలిగించడానికి దేవాలయంలో ధనం ఇవ్వచ్చు, తైలం ఇవ్వచ్చు. ఇప్పుడు ఇళ్లల్లో ఆకాశ దీపాలు వెలిగిస్తామంటే మన బాల్కనీలో మనకు వెలిగిస్తే చుట్టూతా అంతా విద్యుత్ దీపాలు, నువ్వేదో నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేసుకున్నదే తప్ప అంత పెద్ద ప్రయోజనం ఉండదండి. దాని బదులు మనం దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీప దర్శనం చేయగలిగితే మంచిది, పాజిటివ్ ఎనర్జీ. అమ్మ, మా పాప వేదం నేర్చుకుంటుందమ్మా. అంటే రుద్రం నమ్మకం చెమ్మకం ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇది ఆడవాళ్ళు చదవకూడదు అంటారు, జ్యోతిర్లింగాలు కూడా ఆడవాళ్ళు టచ్ చేయకూడదు అంటారు, ఎందుకమ్మా? చాలా పెద్ద ప్రశ్నమ్మా, నేను అంత విపరీత ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. అయినా కూడా చెప్తాను. ప్రతిదానికి ఏదో ఒక నియమం ఉంటుంది, నియమంతో మన కథ నడుస్తుంది అసలు కదా. ఈ జ్యోతిర్లింగాలలోనూ అక్కడ కూడా ఇలా సాధారణంగా లింగ స్వరూపాలు ఏదో రాయో స్ఫటికమో ఏదో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ముట్టుకోకూడదు, ఇక్కడ ముట్టుకోవచ్చు అని చెప్పారు. చెప్పబడిన విధానం ప్రకారం చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు మనం శ్రీశైలంలో స్పర్శలింగం ఉంది, అక్కడ ముట్టుకోవచ్చు, శ్రీశైలంలో ముట్టుకోవచ్చు కదా. మొన్న నేను పర్లి వైద్యనాథంకి వెళ్ళాను, ఆయన నేను ముట్టుకోవడానికి భయపడుతుంటేనే ఏం పర్వాలేదు ముట్టుకోండి, అది ఇంత దూరంగా ఉంది, పెద్ద శివలింగం, ముట్టుకోవడానికి చాలా భయపడ్డా. నేను ఏనాడు శివలింగం మీద నీళ్ళు పోద్దామని అనుకోలేదు, మా ఇంట్లో పంచాయతనం ఉన్నప్పటికీ కూడా. ఆయన మీరు నీళ్ళు పోయిన అమ్మగారికి ఒక చెంబు నీళ్ళు ఇవ్వని మా అబ్బాయిని కసిరి ఆయన, ఇంకా మీరు నుదురని నమ్మకం చమకం చెప్పిస్తున్నారు పాపకి అంటున్నారు. ఇప్పుడు ఇవి ఆడవాళ్ళు చదవకూడదు అంటే పీరియడ్స్ వస్తాయి, ఆడపిల్ల 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేసరికల్లా వచ్చేస్తాయా, మరి తర్వాత గర్భధారణ లాంటి అవసరాలు వస్తాయి కదా. వాళ్ళకి ఎప్పుడూ చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఆడవాళ్ళకి వద్దని ఉండొచ్చు పాత రోజుల్లో. ఈ వేదం చదువుకున్న వాళ్ళు మనకి గార్గి వాళ్ళందరూ బోళ్ళంతమంది ఉన్నారు కొంతమంది. తర్వాత కాలంలో అవి సాగటం లేదు, మనకి అవకాశం లేనప్పుడు ఎందుకు ఆడవాళ్ళు వద్దన్నారు కాబట్టి అది చేయవలసిందేనంటే దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది. తర్వాత రెండోది, స్త్రీలకు ఎందుకు వద్దన్నారు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళని కాదమ్మా, వీళ్ళు చేయవలసిన చాలా పెద్ద పని ఉంది. ఈ సృష్టికి మూలం స్త్రీ. గర్భధారణ అనేది మరణాసన్నమైన స్థితి, చచ్చి బతుకుతారు ఆడపిల్లలు. వాళ్ళకి ఎందుకు ఇవన్నీ, ఆ కష్టమంతా మగవాడు పడతాడు, ఆ బరువంతా వాడు ఎత్తుకుంటాడు. జస్ట్ పరిచర్య చేయి చాలు, ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన పువ్వులు తెచ్చిపెట్టు. నిన్ను తక్కువ చేయటం కాదు, నీ శ్రమ తగ్గించారు, అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని వద్దన్నారు అన్న పాయింట్ అసలు తీసుకోవద్దమ్మా. ఇవన్నీ ఎలాగంటే, మనం ఏదైనా ఒక కోడిగుడ్డు కనపడితే దానికి 100 రకాల రంగుల ఈకలు పీకటం తప్పిస్తే ఇంకా ఏదీ లేదు. ఆడవాళ్ళని తగ్గించే ప్రయత్నం మన వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడా జరగలేదు. వాళ్ళని సుఖపెట్టారు. ఇంకా నువ్వు నడుముకి గుడ్డ కట్టుకుని అంగవస్త్రం బిగించి నువ్వే రుద్ర నమ్మకం చమకం చేసుకోవాలంటే నువ్వు పిల్లల్ని ఎప్పుడు కంటావు? నీతోటి కదా ప్రపంచం ముడిపడి ఉంది, ఎందుకు వచ్చింది మనకి అది? అనవసరం కదా. హాయిగా పోనీ ప్రతి నెల పీరియడ్స్ 3 రోజులు ఉండి ఆగిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి లోకంలో? దాని ముందు పిఎంఎస్ వస్తుంది, దాంతోపాటు పీసీఓడి వస్తుంది, దానివల్ల పీసీఓఎస్ వస్తుంది, దానివల్ల ప్రెగ్నెన్సీలో ఇష్యూస్. ఇవన్నీ ఎవరు పడాలి? ఈ వేదోధరణ కార్యక్రమం ఎందుకు? ఆడవాళ్ళకి సృష్టిని ఎలాగో ఉద్ధరిస్తున్నాం కదా మనం, ఎందుకు అవన్నీ పెట్టుకోవాలి? పీరియడ్స్ లేని ఒక పిల్లని చూపించండి మీరు. ఈ పీరియడ్ వల్ల ఏ ఇష్యూ లేని ఆడవాళ్ళు ఉంటారా అసలు లోకల్లో? మరి మీ శ్రమ తగ్గించారు కదా మా పాతకాల పురుషులు, వాళ్ళని మన్నించి గౌరవించాలి కానీ ధిక్కరించడం వల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. ధిక్కార స్వరాలు వినిపించిన వాళ్ళకి పెద్ద ప్రయోజనం లభించినట్టుగా కనపడదు చరిత్రలో ఎక్కడ. నేనేం పెద్ద సమర్థించినమ్మా దాన్ని.
విష్ణువాలయాలు ఏదైనా కొన్ని జ్యోతిర్లింగాల్లో ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి ఆడవాళ్ళు వద్దన్నారు, మానేస్తే పోయే. మన ఎక్కడికి రమ్మన్నారో అక్కడికే వెళ్దాం, మన ఇష్టం. మనం ఎక్కడికి రమ్మన్నారో అక్కడికి. నువ్వు రావద్దు అంటే ఎందుకు వెళ్ళాలి? ఆయనకు ఒక నియమం ఉంచవా మనం? ఆయన బ్రహ్మచారి, ఆయన ఇష్టం. మా ఇంటికి ఇప్పుడు నేను పిలిస్తే వస్తారా, మీరు పిలవకుండా వస్తారండి? వద్దంటే మా ఇంటికి రాకండి అంటే అయినా వస్తామా మనం? నియమం ఏర్పరచబడితే గనక దాన్ని పాటించడం వల్ల మనకి ప్రయోజనం ఉంది. ధిక్కరించడం వల్ల కేవల ధిక్కారమే మిగులుతుంది కానీ ప్రయోజనం అయితే రాదు. నా ఉద్దేశం రీజన్స్ కూడా ఉండుంటాయి గ్యారంటీగా. మనకేంటంటే మధ్యలో కొన్ని తరాలు లుప్తమైపోకపోవటం వల్ల మనకు తెలియదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పింది రీజనబుల్గా ఉందా లేదా? ఈ రీజన్తో ఆలోచించండి. మిమ్మల్ని హాయిగా రెస్ట్ తీసుకో, ఇంట్లో కూర్చో, ప్రశాంతంగా ఉండు, ఈ పనులన్నీ చేసుకో, వెనకాల పనులు నువ్వే వంట ఉండాలి, నువ్వే పిల్లలు పెంచాలి, నువ్వే కనాలి, నువ్వే కథను నడిపించాలి ముందుకి. ఇంక వాళ్ళు పడే కష్టం కూడా నువ్వే పడాలని ఎందుకు అనుకోవాలి మనం? కంచిలో ఏకాంబరేశ్వరుడు కూడా అమ్మవారు పార్వతీదేవి చేసిన శివలింగం కదండి. అలాగే రామేశ్వరంలో శివలింగం కూడా సీతాదేవి చేసింది అంటారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగంలోని కృష్ణేశ్వరం కూడా కృష్ణ అనే ఒక ఆమె రోజుకి సహస్రదీప శివలింగ అర్చన చేసిన నుంచి పుట్టినదే కృష్ణేశ్వరం. అలాంటప్పుడు ఇది మధ్యలో వచ్చిందో తెలియదు, మొదటి నుంచి ఇది ఉందో కూడా మనకి నియమం అనేది మనకు తెలియదు. అవును, మనకి అంటే కాలక్రమంలో ఎవరి ఆలోచన విధానం వాళ్ళ ప్రకారం చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ పాలన ఎవరిదో వాళ్ళ ఐడియాలజీ ప్రకారం ఈ సంస్థ నడుస్తుంది కదా. ఆ పాలకుల వల్ల కూడా కొన్ని మార్పులు వచ్చి ఉండొచ్చు. మనం పూర్వ ఋషుల్ని తప్పు పెట్టకూడదు, అది చాలా తప్పు. ఋషి రుణం తీర్చుకోవాలమ్మా. మనం రుణం తీర్చుకోవాలంటే నోటుకొచ్చినట్టు అండం కాదు. వాళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళ చేత చెప్పబడింది అని చెప్పిన విషయాలు పాటించాల్సిందే. మనం పాటిస్తే మంచిదమ్మా, అంతే. అది ఈ కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చాలా మంచిది, విశిష్టత అని చెప్తారు. మనకి నూతులు ఉండేవి కాబట్టి ఊళ్ళల్లో అవి కొంచెం వెచ్చగా ఉంటాయి, ఏదో గాడిపోయి పెట్టినట్టుగా వెచ్చగా ఉంటాయి కాబట్టి పొద్దున్నే తెల్లవారుజాము చేసినా మనకి ఇబ్బంది అనిపించదు. నదీ స్నానం కూడా ప్రవహిస్తున్న నీరు కాబట్టి అది కూడా ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ల లోకం అయిపోయింది చాలా ఏరియాస్లో. అలాంటి వాళ్ళు పొద్దున్నే లేచి ట్యాంక్లో పట్టి నీళ్ళు స్నానం చేయాలంటే వణుకుతూ ఉంటారు. అలా చన్నీళ్ళు స్నానం చేయకపోతే పాపమా, వేడినీళ్ళు చేస్తే చన్నీళ్ళు చేస్తే పుణ్యమా, వేడినీళ్ళు చేస్తే పాపమా అనే ఒక సందిగ్ధంలో జనాలు ఉన్నారు. దానికి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే ఏ రకంగా మసలుకోవచ్చు చెప్తారు. ఈ నెలలో ఒక నది స్నానం అయినా చెయ్యి నువ్వు అని. ఇప్పుడు అవి ఎప్పుడు కాలంలో చెప్పబడినవండి, చాలా పురాతన కాలం. ఆనాడు అపార్ట్మెంట్లు లేవు, బావి లేని ఇల్లు ఉండేది కాదమ్మా ఇది వరకు. ఇప్పుడు అన్ని చోట్ల బావులు మూసేయబడ్డాయి. ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఎవరు బావులు పెట్టుకోవట్లేదు, మనకు ఆ అవకాశం లేదు. బోరింగ్లు వచ్చేసినాయి, బోరింగ్లో నీళ్ళు కూడా వెచ్చగా వస్తాయి. ఆ బోరింగ్లు అన్ని చోట్ల లేవు, మాకైతే ఏం అవకాశం లేదు, అందరి నుంచి నీళ్ళు పట్టుకోలేము. మేము పట్టుకుని ఆ 4వ ఫ్లోర్కి మోసుకెళ్ళొద్దు, తెల్లవారుజాము 4 బోరింగ్ పప్పు మోటార్ వేస్తామంటే ఒప్పుకోరు మిగిలిన వాళ్ళు. కాలక్రమంగా మనకి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు అందులో నుంచి కొన్ని తీసుకుందాం. మామూలు రోజుల్లో మీకు చాతురుచ్చిన స్నానం చేయండి, ఒక నియమం పెట్టుకోమన్నాక అది 5ంటికి సూర్యోదయం ముందు చేయండి. అప్పుడు ఏం చేయాలి, ఈ నీళ్ళలో ఒకసారి చేయి పెట్టుకుని స్నానం తలుచుకుని ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాక గంగే చేమినే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ నీటిలో మనం ఏ నీళ్లతోటైతే స్నానం చేస్తున్నామో, వెచ్చటివో చల్లటివో మీ శక్తి అనుసారం, ఈ నీళ్లలో ఈ నది ప్రవాహం అంతా ఉండాలి. హరగంగే గంగే అని, గంగా నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఒక మాట అనుకుని నీళ్ళు పోసుకోవటమే. అందుకని ఏం చెప్తారంటే, ఈ మాసంలో ఒక్కరోజైనా ఒక నదీ స్నానానికి అవకాశం తీసుకోండి, ఓ సముద్ర స్నానాన్ని తీసుకోండి. ఏ కజిన్ ఇంటికో వెళ్ళి వాళ్ళ ఇంట్లో బావి ఉంటే ఆ బావి నీళ్ళతో స్నానం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒక యాత్ర కుదురుతుంది. నేను ఖచ్చితంగా ఒక నదీ స్నానానికి వెళ్ళాలనుకుంటా, ఒక రోజైనా సరే. మిగిలిన రోజుల్లో సాధ్యపడదు, పడినంత చేయండి. ఆ చేయగలిగిందే నియమంగా చేయండి. నేను చెప్పా కదా, తక్కువ 6 లోపల దీపం పెట్టేయాలి, 6:15 అయ్యేసరికల్లా మొత్తం పూజ గీజ అయిపోవాలి. అలా నియమం పెట్టుకుని చేయండి. మీకు ఏ నీళ్ళు అంటారా, అవకాశాన్ని బట్టి ఎలా చేసుకుంటే అట్లా. నియమం అయితే అది చేయగలిగితే చేస్తాము, చేయలేకపోతే దానివల్ల పాపం అనుకోవద్దమ్మా. మనకు అవకాశం ఇవ్వాలి భగవంతుడు, శక్తిని ఇవ్వాలి కదా ఆయన కూడా. ఆయన ఇవ్వలేదు, నిన్ను అపార్ట్మెంట్లో పెట్టాడు, నీకు రెండో దారి లేదు. నీకు భగవంతుడు ఇచ్చింది ఇల్లు అదే, శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది. శక్తి కొలది స్ట్రెచ్ చేయండి పూర్తిగా. శక్తి చాలదు, తెల్లవారి 5ంటికి చన్నీళ్ళు పోసుకుంటే మధ్యాహ్నం ఆఫీసులో నాకు కూడా వాయిస్ నాజిల్ వాయిస్ వస్తుంది సార్, చన్నీళ్ళే దాంతోటే వచ్చింది. కాబట్టి ఆలోచించి చేసుకోండి అంతే, భయపడద్దు. ప్రధానమైనది ఏంటంటే దేవుడు ఏదో చేస్తాడు,
దేవుడు మనకి పగవాడు కాదు. ఆయన నీ నియమం తప్పితే నీకొస్తుంది ప్రాబ్లం, ఆయనకేం ప్రాబ్లం లేదు. నియమం కావాల్సింది మనకి, కాబట్టి ఆయనకేం సమస్య లేదు. మనం పైగా మనకి పీకుతూ ఉంటుంది లోపల, అయ్యో ఇలా చేసాం ఇలా చేసాం ఇలా చేసాం. అలా చేయకుండా ఉండు, ఇంకోసారి చేయని దండం పెట్టుకో, చంపలేసుకో, మళ్ళీ చేయకు, అదే చాలు. రైట్. నామజపం అన్నారు కదా, ఒక ఏదన్నా ఏదన్నా చెప్పండి అమ్మ. నామజపం అన్నారనా? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీమాత్రే నమః. ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒట్టి నామాలు మనకి నడవ అనుకోండి, అదేదో జపంలాగా అవుతుంది. ఏదైనా స్తోత్రం చదువుకోవచ్చు కదా, పెద్ద శ్లోకం ఒకటి నేర్చుకోండి ఎవరైనా సరే. మేము చేస్తాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేఖ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. మళ్ళీ హరిస్వామారాధ్య నడుచుకుంటూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవటమే. భగవంతుడు అమ్మను తలుచుకుంటున్నాం, నిన్ను భగవంతుడు పూజించి, హరి కూడా నిన్ను పూజించి ఎంతో బ్రహ్మాండంగా అయ్యాడమ్మా. అంత బ్రహ్మాండంగా కాకపోయినా ఆ దారిలో నన్ను తీసుకుపో, నన్ను అక్కడ పెట్టు, ఇతరుల పట్ల అవజ్ఞగా ప్రవర్తించనివ్వద్దు, ఇతరుల లోపాలు ఎంచనివ్వద్దు, పక్కవాడి పూజను గురించి కామెంట్ చేయనివ్వద్దు, నన్ను రుజువైన మార్గంలో ఉంచు అని ఎవరిని మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళని పూర్తి శ్రద్ధాభక్తులతోటి కనుక మనం ఆశ్రయిస్తే దానికి ఇంకా కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఎప్పుడైనా ఒకటే మాట,